ఒకేసారి 3 యుద్ధ రంగాలకు అమెరికా సిద్ధమవుతోందా? యూరప్లో రష్యా, మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇండో పసిఫిక్లో చైనా. ఈ 3 ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అమెరికా భద్రతా వ్యూహాన్ని పూర్తిగా మార్చేశాయా? ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యం ఇప్పుడు యుద్ధం కోసం సిద్ధమవుతోందా, లేక యుద్ధాన్ని నిరోధించే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందా? ఈ మార్పు ప్రపంచ రాజకీయాలపై, భారత్ వ్యూహాత్మక పాత్రపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అమెరికా కొత్త రక్షణ సిద్ధాంతం వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యమేది అనే ప్రశ్నకు ఇప్పటికీ చాలా మంది సమాధానం అమెరికానే అంటారు. అయితే ఇప్పుడు మరో ప్రశ్న ప్రపంచ వ్యూహకర్తలను ఆలోచింపజేస్తోంది. ఒకేసారి 3 వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పడే భద్రతా సంక్షోభాలను అమెరికా సమర్థంగా ఎదుర్కోగలదా? యూరప్లో రష్యా, మధ్యప్రాచ్యంలో ఇరాన్తో అనుబంధ ఉద్రిక్తతలు, ఇండో పసిఫిక్లో చైనాలో పెరుగుతున్న సైనిక ప్రభావం, ఈ 3 ప్రాంతాలు ఇప్పుడు అమెరికా జాతీయ భద్రతా వ్యూహానికి కేంద్ర బిందువులుగా మారాయి. ఇది 3 యుద్ధాలు ప్రారంభమయ్యాయని చెప్పడం కాదు, కానీ ఒకేసారి 3 ప్రధాన భౌగోళిక ప్రాంతాల్లో సైనిక సిద్ధత, దౌత్య, ఒత్తిడి, మిత్రదేశాల సమన్వయం, ఆయుధ ఉత్పత్తి, నౌకాదళ మోహరింపు వంటి అంశాలను సమాంతరంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మార్పు కేవలం అమెరికాకే కాదు, ప్రపంచ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా, ఇండో పసిఫిక్ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా నిజంగా 3 యుద్ధ రంగాలకు సిద్ధమవుతోందా, లేక ఇది కేవలం శత్రు దేశాలను నిరోధించే వ్యూహాత్మక సందేశమా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఒక హాట్ టాపిక్. ఈ మార్పు వెనుక మరో ముఖ్య కారణం కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా భద్రతా వ్యూహం ప్రధానంగా ఒక ప్రాంతీయ సంక్షోభంపై దృష్టి పెట్టేది. కానీ ఇప్పుడు ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్నాయి. ఒక ప్రాంతంలో జరిగే ఉద్రిక్తత మరొక ప్రాంత ఆర్థిక వ్యవస్థను, ఇంధన ధరలను, సముద్ర వాణిజ్యాన్ని, మిత్రదేశాల భద్రతను ఒకేసారి ప్రభావితం చేస్తుంది. అందుకే అమెరికా ఇప్పుడు ప్రపంచాన్ని ఒకే వ్యూహాత్మక వ్యవస్థగా చూడడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముందుగా మరో కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా ఒకేసారి 3 పూర్తి స్థాయి యుద్ధాలు చేయాలనే వ్యూహాన్ని అనుసరించడం లేదు. ఆధునిక అమెరికా సైనిక సిద్ధాంతం లక్ష్యం యుద్ధం చేయడం కంటే యుద్ధాన్ని నిరోధించడం. అంటే శక్తివంతమైన సైనిక మోహరింపు ద్వారా ప్రత్యర్థి దేశాలు ఘర్షణకు దిగకుండా నిరోధించడం. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, గల్ఫ్ భాగస్వాములతో భద్రతా సహకారాన్ని కొనసాగిస్తుంది. ఈ మిత్రదేశాల వ్యవస్థల వల్ల అమెరికా ఒంటరిగా యుద్ధం చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే మరోవైపు రక్షణ విశ్లేషకులు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, చైనా తైవాన్ ఉద్రిక్తత, మధ్యప్రాచ్య అస్థిరత ఒకేసారి తీవ్రమైతే అమెరికా ఆయుధ నిల్వలు, నౌకాదళ సామర్థ్యం, రక్షణ పరిశ్రమ, సైనిక సరఫరా వ్యవస్థపై భారీ ఒత్తిడి పడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. అందుకే ప్రస్తుతం అమెరికా రక్షణ బడ్జెట్, ఆయుధ ఉత్పత్తి, ఆధునిక క్షిపణి వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధస్సు ఆధారిత యుద్ధ సాంకేతికతపై భారీ పెట్టుబడులు పెడుతోంది. అమెరికా రక్షణ శాఖ విడుదల చేసే వ్యూహాత్మక పత్రాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. భవిష్యత్తులో సైనిక శక్తితో పాటు సైబర్ దాడులు, అంతరిక్ష వ్యవస్థలపై దాడులు, ఆర్థిక ఆంక్షలు, సమాచార యుద్ధాలు కూడా సమాంతరంగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అందుకే ఆధునిక యుద్ధం అంటే కేవలం సైనిక ఘర్షణ మాత్రమే కాదని అమెరికా భావిస్తుంది. ప్రస్తుతం అమెరికా దృష్టిలో 3 ప్రధాన వ్యూహాత్మక రంగాలున్నాయి. మొదటిది యూరప్. అక్కడ రష్యా చర్యలను నిరోధించడం, నాటో మిత్ర దేశాల భద్రతను కాపాడడం ప్రధాన లక్ష్యం. రెండవది మధ్యప్రాచ్యం. అక్కడ సముద్ర వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరా భద్రత, ఇరాన్తో సంబంధిత ఉద్రిక్తతలు, ప్రాంతీయ భాగస్వాముల రక్షణ అమెరికాకు కీలకం. మూడవది ఇండో పసిఫిక్. ఇక్కడ చైనా నౌకాదళ విస్తరణ, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి, సముద్ర వాణిజ్య మార్గాల భద్రత అమెరికా దీర్ఘకాలిక వ్యూహానికి కేంద్రంగా మారాయి. ఈ 3 ప్రాంతాల్లో ఒకే సమయంలో ప్రత్యక్ష యుద్ధం జరగడం అనివార్యం కాదు, కానీ ప్రతి ప్రాంతంలో నిరంతర సైనిక సిద్ధత అవసరమవుతుంది. అందుకే అమెరికా ఇంటిగ్రేటెడ్ డిటరెన్స్ అనే భావనపై దృష్టి పెడుతోంది. అంటే భూమి, గగనం, సముద్రం, అంతరిక్షం, సైబర్ రంగాలను ఒకే వ్యూహంలో సమన్వయం చేయడం. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. ఇండో పసిఫిక్లో భారత్తో రక్షణ సహకారం, సముద్ర భద్రత, సాంకేతిక భాగస్వామ్యం, సరఫరా గొలుసుల బలోపేతం వంటి అంశాలు అమెరికా వ్యూహంలో ముఖ్య భాగాలుగా మారుతున్నాయి. అంటే అమెరికా లక్ష్యం 3 యుద్ధాలు చేయడం కాదు, 3 ప్రాంతాల్లో ఒకేసారి స్థిరమైన నిరోధక సామర్థ్యాన్ని కొనసాగించడం. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరిశ్రమ కూడా భారీగా విస్తరిస్తుంది. క్షిపణులు, డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, అణు జలాంతర్గాములు, కృత్రిమ మేధస్సు ఆధారిత కమాండ్ వ్యవస్థలు,
ఉపగ్రహ నిఘా సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం దీర్ఘకాలిక పోటీ వాతావరణంలో తన సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించడం. అమెరికా ముందున్న అసలు సవాలు సైనిక శక్తి మాత్రమే కాదు, వ్యూహాత్మక సమతుల్యతను నిలబెట్టడం, రక్షణ బడ్జెట్ పెంచడం, మిత్ర దేశాలతో బాధ్యతలను పంచుకోవడం, ఆధునిక సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం, ఆయుధ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం వంటి చర్యలు ఈ వ్యూహానికి కీలకం. ఇదే సమయంలో దౌత్యం కూడా సమానంగా అవసరం. ఎందుకంటే ప్రతి ఉద్రిక్తత యుద్ధంగా మారకుండా నిరోధించడమే ఆధునిక భద్రతా విధానాల ప్రధాన లక్ష్యం. భారత్ వంటి దేశాలకు కూడా ఈ పరిణామాలు అవకాశాలు, బాధ్యతలు రెండింటినీ తీసుకొస్తున్నాయి. ఇండో పసిఫిక్లో భాగస్వామ్యం, రక్షణ తయారీ, సాంకేతిక సహకారం, సముద్ర భద్రతలో భారత పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంది. చివరగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. అమెరికా నిజంగా ఒకేసారి 3 యుద్ధాలు చేయడానికి సిద్ధమవుతోందని చెప్పడం కంటే 3 ప్రాంతాల్లో ఒకేసారి శక్తివంతమైన నిరోధక సామర్థ్యాన్ని కొనసాగించే వ్యూహాన్ని అమలు చేస్తోందని చెప్పడం మరింత సముచితం. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో విజయవంతమైన వ్యూహం యుద్ధం గెలవడంలో కాదు, యుద్ధం ప్రారంభం కాకుండా నిరోధించడంలో ఉంటుంది. అదే అమెరికా కొత్త భద్రతా సిద్ధాంతం. అదే రాబోయే దశాబ్దంలో ప్రపంచ భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి కేవలం శక్తివంతమైన ఆయుధాల వల్ల మాత్రమే రాదు. పరస్పర నమ్మకం, దౌత్య సంభాషణ, ప్రాంతీయ భాగస్వామ్యాలు, అంతర్జాతీయ చట్టాల గౌరవం కూడా అంతే అవసరం. అందుకే అమెరికా, దాని మిత్ర దేశాలు, అలాగే చైనా, రష్యా వంటి ప్రధాన శక్తులు పోటీని నియంత్రిత స్థాయిలో ఉంచగలిగితేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సముద్ర వాణిజ్యం, అంతర్జాతీయ స్థిరత్వం దీర్ఘకాలం కొనసాగదు. ఆధునిక ప్రపంచంలో విజయవంతమైన దేశం ఎక్కువ యుద్ధాలు చేసే దేశం కాదు, యుద్ధాలను సమర్థంగా నిరోధించగల దేశం. ప్రస్తుతం అమెరికాలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మారుతున్న ప్రపంచ సమీకరణంలో భారత్ ప్రాధాన్యము పెరుగుతోంది. ఇండో పసిఫిక్, సముద్ర భద్రత, సాంకేతిక భాగస్వామ్యం, వ్యూహాత్మక దౌత్యం రాబోయే దశాబ్దాన్ని నిర్ణయించబోతున్నాయి. ప్రపంచం మారుతోంది, దానితో పాటు భద్రతా వ్యూహాలు కూడా మారుతున్నాయి. ఆ మార్పులను అర్థం చేసుకోవడమే నేటి నిజం. అందుకే అమెరికా రక్షణ శాఖ తన సైనిక సామర్థ్యాన్ని సాంప్రదాయ యుద్ధ సిద్ధత నుంచి బహుళ రంగాల వ్యూహంగా మారుస్తుంది. అందుకే అమెరికా ఐరోపాలో నాటో, ఇండో పసిఫిక్లో క్వాడ్, ఆకస్, జపాన్, దక్షిణ కొరియా వంటి మిత్ర దేశాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది.